అలా కంటెంట్ చేయక షామీర్ పెట్టి ఇప్పుడే దర్శనం అయిపోయింది. కటింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే డ్రెస్సింగ్ వచ్చింది. ఎవరైనా ఆయన పొట్టలేదు తీసుకున్నారు వాళ్ళు పైన. ఏడు మా గ్యాంగ్ 30 గ్యాంగ్ లీడర్ ఉన్నారు, అక్కడ ఉన్నారు ఇద్దరు. షామీర్పేట్ అనుకున్నాం, వచ్చేసినాం, దర్శనం అయిపోయింది. ఇది టెంపుల్, దాని వెనక షామీర్పేట్ వెనక మొత్తం వెనక లేక్ ఉంటుంది, రిజర్వాయర్ టైప్. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కటింగ్ చేయించుకొని ఇక్కడ నుంచి వెళ్ళి కింద ఇక్కడ కటింగ్ చేయించుకొని అక్కడి నుంచి అంత డ్రెస్అప్ చేసుకొని కిందకి అంతా వండుకొని అక్కడ తింటున్నారు అంత గ్యాంగ్ అంతా. ఇవన్నీ కూడా షాప్స్ అయ్యాయి, మనకు కావాలంటే వీళ్ళు కూడా వండిస్తారు మనకి. ఫైనల్గా అయితే కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మంచిగా చికెన్ కూడా వండించేసుకొని తినాలి. కింద పైకి వెళ్ళి ఇప్పుడు మాట్లాడుకొని ఎంత అయింది కథ అంతా ఇప్పుడు పైన వాళ్ళతో మాట్లాడాలి. షాప్లో ఎంత అంటారో అది కూడా తెలియదు రేటు. అమ్మయ్య ఫైనల్ ఇది ఒక షాప్ మాట్లాడుకున్నాం, అక్కల దగ్గర షాపు. ఇక్కడ అన్ని వెరైటీస్ చేస్తున్నాడు. ఇప్పుడు చికెన్ ఉండేది మాదే, అక్కనే పెద్ద షెఫ్ మా గ్యాంగ్. ఇది షాపు ఎవరైనా వస్తా మాత్రం ఇక్కడ వండించుకోండి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. గుడి నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నుంచి పక్క షాపు. అమ్మయ్య ఫైనల్గా అక్క కర్రీ అయితే వండేసింది, ఫ్రై. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బగారా రైస్ కూడా ఆర్డర్ చేయాలి. చూసేట్టున్నాను నలుగురు. ఫైనల్ కుకింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు తినాలి వెళ్ళి. లాస్ట్ ప్లేస్ కోసం ఫైన్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఏ ప్లేస్కి అయితే వచ్చినాం, ఫిషింగ్ స్పాట్ వెనుక సేమ్ దాని దగ్గర నుంచి మళ్ళీ ముందుకెళ్ళి వేరే ప్లేస్ కోసం వెతుకుతున్నాం. మా వాళ్ళు ప్లేస్ ఎత్తుకుర్రా అంటే కొండలు గుట్టలు అనేది దాటిస్తారు. ఇదేం ప్లేస్ రా నాయన, 7 కిలో తీసుకోతారు మమ్మల్ని మా వాళ్ళు. చెట్లల్లో అడవులలోకి వెళ్ళి నువ్వు నన్ను పడేయకపోతే చాలమ్మా. యాక్చువల్గా అయితే ఈరోజు మొత్తం ఫైనల్లీ షామీర్పేటలో పెద్ద కట్టమైసమ్మ దర్శనం అయితే అయిపోయింది. అక్కడనే చికెన్ కట్ చేసుకుని చేసిన వ్లాగ్ అవుతుంది చిన్న పెట్టిన. కాకపోతే అలా వచ్చిన ఇష్యూ ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల అంతా చిన్న మొత్తం మెయిన్ ఏదైతే పార్ట్ ఉందో అది మాత్రం తెలిసి వచ్చింది. కుదిరితే మిగతా పార్ట్ తర్వాత కవర్ చేస్తాను.